అమ్మ మీరిప్పుడు ధర్మ ప్రచార యాత్రలో భాగంగానే హైదరాబాద్‌కి రావడం జరిగింది కదా! అసలు ఈ ధర్మ ప్రచార యాత్ర ఏంటి? దీని ప్రత్యేకత ఏంటి? యాత్ర అనే పేరెందుకిచ్చారు? మీరేం అచీవ్ చేయాలనుకుంటున్నారమ్మ? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు మా గురుదేవులైనటువంటి కుర్తాళం పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవమైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఈ ధర్మ ప్రచార యాత్ర నేను చేయటానికి ఆజ్ఞ ఇచ్చిన వారు, ఆదేశించినటువంటి వారు మా గురువు గారు. ఎందుకని చేయాలి అని అంటే, సాధారణంగా మీరు మన శక్తిపీఠానికి కూడా వచ్చారు. అక్కడ నిరంతరం దేవాలయానికి, పీఠానికి వందల మంది, వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు తొలగించుకోవటానికి మార్గదర్శనం చేయమని అడుగుతూ ఉంటారు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ధర్మ ప్రచారం అంటే ఏమిటి? ప్రధానంగా ఎందుకు రావటం జరిగింది అని అంటే, ఇప్పుడు నేను చెప్పాను, పీఠానికి వచ్చేటువంటి భక్తులకు ఎందుకు చూపించాలి దారి? వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడాను అధర్మ మార్గం వైపు మళ్ళకుండా ధర్మ మార్గంలో వాళ్ళు సాధించుకోవాలి. ఏదైనా ఒకటి కావాలి, అది వాళ్ళ దగ్గర ప్రస్తుతం పొందేటువంటి లక్షణమో స్తోమతో లేదు, కానీ అది కష్టపడి సాధించాలి అని ధర్మ మార్గంలో ఆలోచన చేయటం. అది లేదు, ఎవరి దగ్గర నుంచి అయినా తెచ్చుకోవాలి అని అంటే అది అధర్మబద్ధమైనటువంటి ఆలోచన. కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగించుకోవటానికి కావలసినటువంటి శక్తిని ఇస్తేనే వాళ్ళ ఆలోచనలు ధర్మ మార్గంలో ఉంటాయి. లేకపోతే ఏదో ఒకటి చేసి ముందు మనం పని చేసేసుకుందాం అనేటువంటి స్థితికి వెళ్తారు ఎవరైనా సరే. అందుకని ఆ ధర్మ మార్గంలో వ్యక్తులను, వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకువెళ్ళటం అనేటువంటిది సన్యాసుల యొక్క, పీఠాధిపతుల నిత్య జీవితంలో ప్రధాన కర్తవ్యం. అది పీఠంలో ఉండి ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా యాత్ర అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటికి వెళ్ళటం. ఎందుకు చేయాలి యాత్ర? ఎవరు చేశారు? ఎవరు ప్రారంభం చేశారు అని అంటే, శంకర సంప్రదాయ పీఠములలో ఉన్నాం మనము. ప్రస్తుతం మన శ్రీశక్తి పీఠం కూడా ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు చేశారు. దేశమంతా 4 వైపులా కూడా నలుమూలలా వారు తిరిగారు. వారు ఒక చోట కూర్చుంటే ఆయన సాక్షాత్ శంకర స్వరూపులు. రారా భక్తులు రారా? కాదు. కష్టం వచ్చిన వాళ్ళు మన దగ్గరికి రావటమే కాదు, ఎక్కడ కష్టాలుంటే అక్కడికల్లా మనం వెళ్ళి తీర్చగలగాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధర్మం విలువ చెప్పాలి, వాళ్ళను సన్మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి అని ఈ ధర్మ ప్రచార యాత్రలకు శంకర భగవత్పాదాచార్యుల వారు అద్భుతంగా వారి జీవితంలో చేయటం జరిగింది. అనంతర కాలంలో ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి సన్యాసులు, పీఠాధిపతులు వాళ్ళు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పీఠములు కాకుండా అనేక చోట్లకు వెళ్ళటం, మిగిలిన చోట్ల వాళ్ళకు ఉన్నటువంటి దేవాలయాల్లో శాఖలకు వెళ్ళటం, లేదా ప్రజలు, భక్తులు ప్రార్థించినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళటం, ఈ ధర్మ ప్రచారం చేయటము అని ఉంటుంది. సన్యాసులను, పీఠాధిపతులను ముఖ్యంగా చెప్పేటప్పుడు పరమహంస అని అంటారు. దానికి 2 అర్థాలు చెప్పారు. ఒకటి, హంస అంటే పాలను, నీళ్లను వేరు చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది. అంటే అజ్ఞానాన్ని, జ్ఞానాన్ని రెండిటిని వేరు చేయగలుగుతారు. ధర్మాన్ని, అధర్మాన్ని రెండిటిని వేరు చేయగలుగుతారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని, చెడుని వేరు చేయగలుగుతారు. అంతేకాదు, బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఎక్కి అన్ని చోట్లకి వెళ్ళి వరములు ఇచ్చేటువంటి వాడు. అంటే హంస బ్రహ్మతో పాటు ప్రయాణం చేసేటువంటి శక్తి ఉన్నటువంటిది. అంటే అవసరమైనటువంటి సమయములలో ఎక్కడెక్కడకు వెళ్ళాలో అక్కడకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడికి నేను భాగ్యనగరానికి వచ్చాను అని అంటే అనేక కార్యక్రమములు ఇక్కడ భక్తులు ఏర్పాటు చేయటం, దాంతో పాటుగా వేలాది మంది భక్తులు నేను ఇక్కడికి రావాలి అని కోరుకోవటం. ఈ గత 3-4 రోజులుగా వందల భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. మనం ఉపదేశించినటువంటి మంత్ర మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవత అమ్మవారిని మీరు చూస్తున్నారు. శక్తిపీఠంలో మరకత కాళిని దర్శనం చేసుకున్నారు. సంచారం చేసేటప్పుడు ఆ పీఠంలో ఉన్నటువంటి దేవతల ప్రతీకలుగా విగ్రహాలను తీసుకొని వెళ్తారు పీఠాధిపతులు. ఎందుకని అనంటే, ఆ పీఠాధిపతి అంటే పీఠ దేవత యొక్క శక్తిని పుణికిపుచ్చుకొని ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు. దేవతా శక్తి అవసరం. ఇదిగో ఈ దేవతకు పూజ మనం చేయటం మాత్రమే కాకుండా వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే దేవతను, ధర్మాన్ని సమాజానికి దగ్గర చేయటమే ధర్మ ప్రచార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా
ఇవాళ ఇక్కడ నేను ఉండటం జరుగుతూ ఉన్నది. మా అదృష్టం అమ్మ. మీరు ఈ ధర్మ ప్రచార యాత్ర మొదలుపెట్టి హైదరాబాద్‌కి రావడం ఏదైతే ఉందో ఎంతో మంది భక్తులకి మిమ్మల్ని కలిసే భాగ్యం కలిగింది. అందులో నాకు కూడా ఒకదాన్ని, నేను సంతోషం కూడా తల్లి. ఒకదాన్ని. మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగింది అంటే సంతోషం. ఈ ధర్మ ప్రచార యాత్రకు ఎంతో కృతజ్ఞతలు. అమ్మ నాకొక చిన్న సందేహం ఉందమ్మా. ఉమ్. ఇంకా నేను సందేహాలు అడగడం మిమ్మల్ని మొదలు తప్పకుండా, పెడతాను. తప్పకుండా. అమ్మ మీరు ఆధ్యాత్మిక రంగంలోనూ ఉన్నారు. ఇదివరకు మీరు వైద్య రంగంలోనూ ఉన్నారు. అవును తల్లి. సో ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడమే కరెక్ట్ అని భావిస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో అసలు ఆధ్యాత్మికతకు ఇంకా వైద్య శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం గురించి చిన్న సందేహం అమ్మ. ఉమ్. మనము వైద్యంలో చూసుకుంటే చికెన్ పాక్స్ వచ్చింది అంటాం. ఉమ్. అది ఏంటి? అదొక వ్యాధి. ఉమ్. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఆధ్యాత్మికంగా ఉమ్. అమ్మవారు పోసిందని చెప్పేసి రకరకాల ఉమ్. పేర్లతో అంటారు. ఉమ్. అసలు దీనికి దానికి సంబంధం ఏంటమ్మా? ఏ విధమైన సంబంధం వచ్చింది? ఉమ్. అమ్మవారు అని ఎందుకు వస్తుంది? పదం ఎందుకు వస్తుంది? తప్పకుండా. అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మెడికల్ సైన్సెస్లో వాళ్ళు రీసెర్చ్ చేసి రకరకాలైనటువంటివన్నీ కనుక్కొని పలానా వ్యాధికి కారణం పలానా క్రిమి, లేదా పలానా వైరస్, లేదా పలానా మార్గంలో వీళ్ళకి వస్తున్నది అని దాన్ని తొలగించడానికి మందులు ఇస్తూ ఉంటారు. కొన్నిటికి అసలు మందులు ఉండవు మరి కనుక చూస్తే వైద్య శాస్త్రంలో. కానీ అసలు వ్యాధి ఎందుకు వస్తున్నది, వచ్చిన తర్వాత దేని వల్ల వస్తున్నదని చెప్తున్నారు. అసలు రావటానికి హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్లకు ఎందుకు వస్తున్నది అంటే వచ్చినటువంటి విధానాన్ని మీరు చెప్తున్నారు. రావటానికి గల కారణం హాయిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి మీరు చూస్తుంటారు. ఆరోగ్యంగానే ఉన్నాడంటే ఉన్నవాడు ఉన్నట్టుగా అనారోగ్యం పాలయ్యాడు, లేకపోతే ఉన్నవాడు ఉన్నట్టుగా మరణించాడు. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అసలు ఎందుకు వస్తున్నాయి వ్యాధులు అని అంటే దానికి కారణం మన ప్రాచీన ఋషులు చెప్పారు, మన మహర్షులు చెప్పారు. పూర్వజన్మ కృతేన పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి ఔషధై దానై జప హోమ సురాచనై. పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో అది ఈ జన్మలో మానవులకు వ్యాధి రూపంగా శరీరాన్ని బాధిస్తూ ఉంటుంది. దానికి పరిష్కారాలు ఏమిటి అని అంటే ఔషధులు, మందులు. ఋషులు కూడా ముందు ఒకటే మాట చెప్పారు, మందులు వేసుకోవాలి. అలాగే ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి జపములు చెయ్యండి, దానములు ఇవ్వండి, పూజలు చెయ్యండి, హోమాలు చెయ్యండి అని చెప్పారు విధానాలు. దీంట్లో వైద్య శాస్త్రానికే మొట్టమొదటి సూత్రం వైద్యమే. అయితే అమ్మవారిని ఎందుకు అంటున్నారు? అది ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇక్కడ సందేహం. ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి వాళ్లకు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క పేరు పెడుతున్నారు, ఒక్కొక్క వైరస్ అంటున్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అలాగే మన వాళ్ళు కూడా పెట్టారు కొన్ని పేర్లు. జ్వరం అన్నారు. అలాగే మీరు అన్నట్టుగా ఆటలమ్మ, అమ్మవారు పోసింది, లేదా సర్పి అని ఒక వ్యాధి వచ్చింది, క్యాన్సర్కి అయితే రాచపుండు అనేటువంటి వాళ్ళు. ఇలా రకరకాలైనటువంటి పేర్లు పెట్టారు. దానికి కారణం ఏమిటి, ఎందుకు పెట్టారు అని అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను. పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అయితే ఎటువంటి అనారోగ్యం రావాలి అతడికి? ఏ పాపం చేస్తే ఎటువంటి అనారోగ్యం వస్తుంది? ఎవరిస్తారు అవన్నీ అని అంటే వ్యాధి దేవతలు కొంతమంది ఉన్నారు, ఆ రోగాలకు అధిదేవతలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు జ్వరం ఉందనుకోండి, జ్వరానికి కూడా అధిదేవతలు ఉన్నాడు. జ్వరరాజాయ విద్మహే అని ఆ జ్వరరాజు గురించి 3 తలలు ఉన్నటువంటి ఒక దేవతగా చెప్పారు. జ్వరరాజు ఎవరికి జ్వరం రావాలి, ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి. అలాగే ఇప్పుడు అమ్మవారు పోసింది అని అంటున్నాం, శరీరం మీద వచ్చేటువంటి బొబ్బలకు ఆటలమ్మ అని అంటున్నారు, చిన్నమ్మవారు అంటారు, పెద్దమ్మవారు అంటారు, ఇలాంటి పేర్లు ఉన్నాయి. అలాగే మసూచి, కలరా, వీటన్నిటికీ కూడా అధిదేవతలు ఉన్నారు. దాంతో పాటుగా సర్పి అని ఒక వ్యాధిని చెప్పారు మన వాళ్ళు, నాగదేవతను అధిదేవతగా చెప్పారు. దాన్ని కూడా ఒక వైరస్ లాగా మన వాళ్ళు ఇంగ్లీష్ మోడర్న్ సైన్సెస్లో, మెడికల్ సైన్సెస్లో చెప్తారు. లలితాదేవి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఘట్టం ఉన్నది. వ్యాధులు మనుషులకేనా, దేవతలకు రావా? వస్తాయి. ఎలా వస్తాయి అని అంటే దేవతలకు దేవ వైద్యులు ఉన్నారుగా, అశ్విని దేవతలు ఉన్నారు, ధన్వంతరి ఉన్నాడు. వాళ్ళకు వైద్యులు దేనికి? దేవతలు వాళ్ళకి అనారోగ్యాలు రాకుండా చూసుకోలేరా అని అంటే దేవతలు కూడా ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు ఆ కర్మ ప్రభావం వల్ల వ్యాధులను వాళ్ళు అనుభవిస్తారు. వాళ్లకు సహజంగా వచ్చినటువంటి కర్మో తప్పో దోషమో కాక
ప్రయోగ బాధల వల్ల కూడా వ్యాధులు వస్తాయి. దేవతలకా అమ్మ? దేవతలకు వస్తాయి కూడా కాదు, వచ్చాయి. ఆ. ఎలా వచ్చాయి అనంటే భండాసుర సంహారం కోసం లలితాదేవి దిగొచ్చింది. ఉమ్, ఆమె దిగొచ్చినప్పుడు భండాసురుడితో యుద్ధం చేస్తూ ఉన్నది. అతడు వేసేటువంటి అస్త్రాలకు అమ్మవారు ప్రతి అస్త్రాలు వేస్తున్నది. ఉమ్, అతడు ఒక అస్త్రం, అతడు ఉదాహరణకు అతడు ఆగ్నేయాస్త్రం వేస్తే అగ్నిని ఆర్పటానికి ఆవిడ వారుణాస్త్రం ప్రయోగిస్తూ, అలాంటి సందర్భములలో అనేక అస్త్రములు ప్రత్యస్త్రములు ఉన్నాయి. అతడు సర్వరోగ నామక అస్త్రము అని వేశాడు. సర్వరోగ నామక అస్త్రం. అన్ని రోగాలు కూడా అమ్మవారి సైన్యానికి రావాలి, అమ్మవారి సైన్యానికి రావాలి అని వెయ్యగానే ఆ అస్త్ర ప్రయోగం మంత్రాంతో అభిమంత్రించాడు. అస్త్రాన్ని దాన్ని ప్రయోగించాడు. అది ప్రయోగించగానే ఆ వ్యాధులందరూ అధిదేవతలు వచ్చేశారు. అమ్మవారి యొక్క శక్తి సైన్యం, వాళ్ళంతా దేవతా సైన్యం. వాళ్ళందరికీ కూడా రకరకాల వ్యాధులు వచ్చేసాయి. అమ్మవారి మహాదేవత కాబట్టి ఆమెకేమీ కాలేదు. బాధలు పడుతూ ఉన్నారు, వ్యాధులతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్లా అనంటే అప్పుడు అమ్మవారు నామకత్రయ అస్త్రము అని ఒక అస్త్రాన్ని ప్రయోగించింది. తిప్పికొట్టింది ప్రయోగాన్ని. ఎలా తిప్పికొట్టింది అనంటే 3 దేవతలు వచ్చారు ఆమె అస్త్రం వేసిన దానిలో నుంచి. అచ్యుతుడు, గోవిందుడు, అనంతుడు, ఈ 3 వచ్చారు. అమ్మ, మమ్మల్ని ఎందుకు పిలిచావు? వీళ్ళ వ్యాధులన్నిటినీ కూడా నయం చేయండి. మీరు ప్రయోగవశాత్తు వీళ్ళు వ్యాధుల పాలయ్యారు, వీళ్ళ వ్యాధులను మీరు నయం చేయండి అని అమ్మవారు ఆజ్ఞాపిస్తే, అమ్మవారి యొక్క ఆజ్ఞతో ఆ శక్తి సైన్యానికి వచ్చినటువంటి వ్యాధులన్నిటినీ కూడా తొలగించి ఆ భండాసురుడు వేసినటువంటి సర్వరోగ నామకాస్త్రాన్ని నిర్వీర్యం చేసి అమ్మవారికి నమస్కారం చేస్తే ఆమె ఆశీర్వదించింది. ఇక నుండి మీ పేర్లు ఎవరు స్మరించినా, తీర్థం తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా మీ పేరు స్మరించినా, లేదా మంచినీళ్ళు తాగేటప్పుడు మీ పేరు స్మరించినా, మీ యొక్క శక్తి వల్ల వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది అని అమ్మవారు ఒక వరమిచ్చింది ఆ 3 దేవతలకు కూడా. అంటే ఇక్కడ ప్రయోగవశాత్తు వచ్చినటువంటి వ్యాధులను తొలగించటం కోసం అమ్మవారు వాళ్ళ 3ని సృష్టించింది. కానీ ప్రయోగం కాకుండా కర్మవశాత్తు, దోషములశాత్తు చంద్రుడు కూడా క్షీణిస్తూ ఉన్నటువంటి సంఘటన మనకు తెలిసిందే. మహాదేవతలను ఆశ్రయించి వాళ్ళు ఆ వ్యాధులను, ఇబ్బందులను పోగొట్టుకుంటారు. గ్రామాల్లో ఏంటంటే, ఇప్పుడు ప్రధానమైనటువంటి సందేహం దగ్గరికి వస్తున్నాను. ఆటలమ్మ అమ్మవారు పోసింది అని అంటారు. ఆ దేవత ఈ వ్యాధికి అధిదేవతగా చెప్పారు. దానికి ఏం చేశారు అనంటే, అమ్మవారికి దద్దోజనం పెట్టండి. ఆ దద్దోజనం కనుక పెడితే పెరుగు అమ్మవారికి శాంతినిస్తుంది వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకు కూడా. అలాగే వేపాకుల మీద పడుకోబెట్టండి. ఎందుకు? వేపకు సహజంగానే అనారోగ్యాన్ని, చర్మ వ్యాధులను తొలగించేటువంటి లక్షణం ఉన్నది. చాలా మందుల్లో వాడుతూ ఉంటారు, ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. ఈ మధ్య సౌందర్య సాధనాల్లో ఏమైనా వచ్చినా కూడా మీరు అవి అప్లై చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే వేపకు ఆ సహజ లక్షణం ఉన్నది. తర్వాత పసుపు పూస్తూ ఉంటారు, అమ్మవారు ఉన్నది శాంతించాలి అని. అటు మన సంప్రదాయంలోనేమో పసుపు అమ్మవారికి ప్రీతిని కలిగిస్తుంది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి అధిదేవత అమ్మవారు కాబట్టి ఆ వ్యాధికి అమ్మ శాంతించటానికి. అలా కాకుండా మెడికల్ సైన్సెస్లో చూస్తే అది యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే వేప మీద పడుకోబెట్టినప్పుడు అమ్మవారు వేపాకుల్ని ఇష్టపడుతుంది. వేపమాలలు కూడా వేస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో గ్రామదేవతలకి. ఆ వేప ఏం చేస్తుంది అంటే, ఆ శరీరంలో ఉన్నటువంటి దేవతను శాంతింపజేసి బయటికి పంపించేస్తుంది. కనుక ఇటు అమ్మవారికి పెరుగన్నం పెట్టటము, ఈ ఉన్నటువంటి వ్యక్తికి వేప మీద పడుకోబెట్టటము, కాస్త పసుపు పూయటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు మందులు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? చాలా మంది వస్తూ ఉంటారు, మా వాళ్ళకి ఇలా వచ్చిందంటే అమ్మవారు పోసిందన్నారు, మందులు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? అమ్మవారు ఆమె శక్తి వల్ల ఆ వ్యాధికి అధిదేవత కావటం వల్ల వ్యాధి ఇచ్చింది, శరీరం మీదకు వ్యాధి వచ్చింది. అయితే ఆ వ్యాధి తొలగటం కోసం మందులు నిస్సందేహంగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చెప్పాను. తత్శాంతై, శాంతింపచేయడానికి ఏం చేయాలి? ఔషధై అని చెప్తూ మొట్టమొదటగా ఔషధములు, మందులు వేసుకోండి. మీరు అవసరమైతే ఏ వ్యాధి వచ్చినా మందులు వేసుకోండి. దాంతోపాటు దానములు చేయండి. దాంతోపాటు మీరు జపములు చేయండి. జపై అర్చనై అని చెప్పి జపములు చేయండి, హోమములు చేయండి. ఇవన్నీ మీరు చేసుకోండి. ఆ వ్యాధికి ఉన్నటువంటి కారణం పోవటానికి చేసుకోండి. కానీ వచ్చిన దానికి ఆ మందులు ఖచ్చితంగా వేసుకొని తీరవలసిందే. కాబట్టి అటు
ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ సైన్స్ని, మోడర్న్ సైన్స్ని రెండు కూడా సమన్వయం చేసుకోవచ్చు మనం ఈ సందేహంలో. కనుక దేని మార్గం దానిదే. మందులు అవసరమైతే మందులు ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఆ అధిదేవత ఎవరైతే ఆ వ్యాధికి అధిదేవత ఉన్నారో ఆ వ్యాధి తొలగిపోవటం కోసం ఈ మంత్రాన్ని, మంత్రదేవతను ఆరాధించవచ్చు. పొంగళ్ళు, దద్దోజనం అంటే నైవేద్యాలు పెట్టచ్చు. పూర్వం రోజుల్లో ఇంకొక పని చేసేవాళ్ళు. ఒకానొక సంఘటన ఏంటంటే ఈ స్ఫోటకము, మారి ఇవన్నీ వచ్చినప్పుడు కూడా గ్రామ దేవతలకు వెళ్ళి పూజలు చేసేవాళ్ళు. రాకూడదు, ఆ బొబ్బలు తగ్గాలి అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతల పూజలు చేసి వేపమండలతో కొంతమంది కొట్టించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే తప్పు అని నేను అనను. ఆ రోజుల్లో వాళ్ళకి అవి అందుబాటులో ఉన్నాయి. సరే, తర్వాత మనకి రకరకాల వ్యాక్సినేషన్స్ వచ్చాయి. కానీ ఏదైనా వ్యాధి రావటానికి మాత్రం అసలు కారణం కర్మ. అది తొలగించుకోవటానికి మందులు అలాగే విధి విధానాలు ఇప్పుడు చెప్పబడినటువంటివి రెండింటినీ మనం ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మికంగా ఇంకా వైద్య శాస్త్రానికి ఉన్న సంబంధాన్ని ఎంత చక్కగా వివరించారో అమ్మ. అమ్మవారు పోసినప్పుడు ఆ వేపాకులు, పసుపు కూడా మళ్ళీ వైద్య శాస్త్రానికి కిందకే వస్తూ మన సంప్రదాయంలో ప్రతిదీ కూడా అలానే వస్తుందమ్మా. పూర్వకాలంలో అవేగా మందులు వేదంగా చెప్పారు. ప్రకృతిలో నుండి వచ్చినటువంటి వస్తువులతోటే మనం మనిషి జీవనం సాగించాలి. ఇవాళ పసుపు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. కూరల్లో పసుపు ఏమని చెప్తారు ఇంట్లో. అట్లా ప్రకృతిలో మమేకమై మానవులు కనుక జీవిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి అనటానికి మన సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి సూత్రము మనకు చెప్తున్నది. అమ్మ, ఈరోజు తెలుసుకున్న ఇంకొక కొత్త విషయం ఏంటంటే దేవతల పైన ప్రయోగాలు చేయడము. అవునమ్మా. వాళ్ళకి కూడా ఏమంటారు వ్యాధులు రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జరిగింది తల్లి, అవి జరిగినటువంటివే. వ్యాస మహర్షి మనకి ఇచ్చినటువంటి పురాణములలో ఇటువంటివన్నీ కూడాను ఉన్నాయి. ఆయన స్వయంగా దర్శించినటువంటిది, రచించినటువంటిది.